నమస్కారం. మా రాధాకృష్ణ జ్యోతిష్ శాస్త్ర పరిష్కారాలు ఛానల్కు సుస్వాగతం. ఈరోజు మనం 2026 సంవత్సరం జనవరి నెల తులారాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ రాశి వారు డిప్లొమాటిక్ నేచర్ని కలిగి ఉంటారు. సమతుల్యత, న్యాయం మరియు సామరస్యం కోరుకుంటారు. వీరికి సౌకర్యం, ఇల్లు, విలాసం పట్ల ఇష్టం ఉంటుంది. మృదువుగా మాట్లాడతారు కానీ నిర్ణయాల్లో దృఢంగా ఉంటారు. నైపుణ్యం, కమ్యూనికేషన్ మరియు వృత్తి ద్వారా సంపాదన లభిస్తుంది. బలమైన అదృష్టం, దైవిక రక్షణ కలిగి ఉంటారు. డబ్బు వస్తుంది కానీ డబ్బుపై వ్యామోహం తక్కువగా ఉంటుంది. ఇంటిలో అప్పుడప్పుడు గొడవలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబం గౌరవప్రదమైనదిగా ఉంటుంది కానీ ఎమోషనల్గా సున్నితమైనది. మీ తల్లి బలం, అధికారం మరియు ప్రభావవంతమైనది అయి ఉంటారు. తల్లితో అప్పుడప్పుడు ఆధిపత్య పోరాటాలు లేదా అహంకార ఘర్షణలు తలెత్తవచ్చు. ఇంట్లో చురుకైన, ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. కష్టపడిన తర్వాత ఆస్తి లభిస్తుంది. ఇంటి పునరుద్ధరణ లేదా భూ వివాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. తండ్రి సహాయక మరియు మార్గదర్శకత్వం వహించేవారై ఉంటారు. పిల్లలు పుట్టడం కాస్త ఆలస్యం కావచ్చు. మీ పిల్లలు తెలివైన, స్వతంత్రంగా ఆలోచించేవారై ఉంటారు. ఎదుర్కోవడం కష్టం. విద్యార్థులకు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, బలమైన గ్రహణ శక్తి ఉంటాయి. కృషితో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అనారోగ్యంపై విజయం సాధిస్తారు. కీళ్ల నొప్పులు, ఒత్తిడికి సంబంధించిన మరియు జీర్ణక్రియలో అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామి ఉద్వేగభరితంగా భావోద్వేగాలను వ్యక్తపరిచేవారై ఉంటారు. పరస్పర అవగాహనతో వివాహం స్థిరపడుతుంది. ఉద్యోగులకు కెరీర్లో వృద్ధి స్థిరంగా ఉంటుంది. నైతికత మరియు జ్ఞానం ద్వారా వృద్ధి సాధిస్తారు. నిరుద్యోగులకు రిఫరెన్స్లు, పరీక్షలు, ఇంటర్వ్యూస్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. జాప్యాలు సాధ్యమే కానీ విజయం ఖాయం. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్, మీడియా, ఇంటీరియర్ డిజైన్ రంగాలు అనుకూలిస్తాయి. రాజకీయ నేతలు మంచి ప్రజాదరణ పొందుతారు. కోపాన్ని, అహంకారాన్ని నియంత్రించుకోవాలి. పరిహారాలు: శుక్రవారం మహాలక్ష్మిని ఆరాధించండి. తెల్లని స్వీట్స్, పెరుగును దానం చేయండి. గురువారాలు మహావిష్ణువుని ఆరాధించండి. మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకండి. కఠినమైన మాటలను మాట్లాడవద్దు. మా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.